అంతర్జాలం గురుకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో 5 శైవ క్షేత్రాలను పంచరామాలుగా పేరు పొందాయి. అందులో మొదటిది అమరరామం. అమరావతి క్షేత్రం గుంటూరుకి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరియు విజయవాడకు 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ శివలింగం చంద్రుడు నెలకొల్పాడు అని ప్రసిద్ధి. ఇక్కడ శివుడు అమరేశ్వరుడిగా పూజలు అందుకుంటాడు. నియరెస్ట్ రైల్వే స్టేషన్ విజయవాడ అండ్ గుంటూరు. ఇక రెండవది ద్రాక్షారామం. ఈ క్షేత్రం ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంది. కాకినాడ నుండి 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రంలో స్వామివారిని భీమేశ్వరుడిగా, అమ్మవారిని మాణిక్యాంబాదేవిగా కొలుస్తారు. ఈ క్షేత్రం పంచరామంగా కాకుండా శక్తిపీఠం కూడా. ఈ క్షేత్రం 12వ శక్తిపీఠం. సతీదేవి ఎడమ చెంప ఇక్కడ పడింది. ఇక్కడ శివలింగం 2.5 మీటర్స్ ఉంటుంది. నియరెస్ట్ రైల్వే స్టేషన్ కాకినాడ. ఇక మూడవది సోమారామం. ఈ క్షేత్రం వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం గుడిపిడిలో ఉంది. ఇక్కడ స్వామివారిని సోమేశ్వరుడిగా, అమ్మవారిని ఉమాదేవిగా పూజిస్తారు. మామూలు రోజుల్లో తెలుపు, నలుపు రంగుల్లో ఉన్న ఈ శివలింగం అమావాస్యకి గోధుమ రంగులో మారుతుంది. తిరిగి పౌర్ణమికి యథారూపంలోకి వచ్చేస్తుంది. నియరెస్ట్ రైల్వే స్టేషన్ భీమవరం. ఇక నాలుగవది కుమార భీమా రామం. ఈ క్షేత్రం కాకినాడ జిల్లా సామర్లకోటలో ఉంది. ఇక్కడ స్వామివారు భీమేశ్వరుడిగా, అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా పూజిస్తారు. ఇక్కడ శివలింగం 14 అడుగులు ఉంటుంది. ఈ క్షేత్రం మరియు ద్రాక్షారామం రెండు ఒకేలా ఉంటాయి. నియరెస్ట్ రైల్వే స్టేషన్ సామర్లకోట. ఇక ఐదవది క్షీరారామం. ఈ క్షేత్రం వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది. ఇక్కడ స్వామివారు రామలింగేశ్వర స్వామిగా, అమ్మవారు పార్వతీదేవిగా పూజిస్తారు. ఇక్కడ శివలింగం త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడని అంటారు. శివలింగం ఇక్కడ 20 అడుగులు. నియరెస్ట్ రైల్వే స్టేషన్ పాలకొల్లు. ఈ షార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్ పెట్టగానే వీడియో రావాలి అంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సీ యు గైస్, బై.